లిక్కర్ స్కామ్ నిందితుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది సిట్. హైదరాబాద్లోని నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు చేసింది. లిక్కర్ స్కామ్ నిందితులకు చెందిన సంస్థల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. నిందితుల్లో ఒకడైన బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్. అందుకే భారతీ సిమెంట్స్ కంపెనీలో సోదాలు చేశారు. రాజ్ కసిరెడ్డికి చెందిన ఖాజాగూడలోని రిసోర్స్ వన్ కంపెనీతో పాటు మరో నిందితుడు చాణక్యకు చెందిన నానక్రామ్ గూడ టీ గ్రిట్ రెస్టారెంట్ లో కూడా సిట్ బృందాలు సోదాలు చేసింది. సిట్ కు చెందిన కొందరు ఎస్పీలతో పాటు అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఇతర సిబ్బంది సోదాలో పాల్గొన్నారు. సిట్ విచారణలో గోవిందప్ప పూర్తి సమాచారం ఇవ్వలేదు. మరికొందరు ఇచ్చిన సమాచారంతో సిట్ బృందం హైదరాబాద్ భారతీ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. ఈ కుంభకోణంలో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లో రిసోర్స్ వన్ అనే కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థలోకి నిధులు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ దృష్టి సారించింది. రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ లోకి కూడా భారీగా నిధులు వచ్చాయి. ఈ రెండు సంస్థల్లోకి నిధులు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయని సిట్ పరిశీలిస్తోంది. మద్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకునేందుకు రాజ్ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. డిస్టిలరీల నుంచి ప్రతి వారం ముడుపులు తీసుకుని వాటిని సూత్రధారి వద్దకు చేర్చేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్యాంగ్ లో కీలకంగా ఉన్న చాణక్యను కూడా సిట్ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో టీ గ్రిల్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు చాణక్యకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా లెక్కలు తేల్చాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఆయా కార్యాలయాల్లో హార్డ్ డిస్కులతో పాటు ఇతర కంప్యూటర్లు, ల్యాప్టాప్లను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. వీటన్నిటినీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపడంతో పాటు డేటాను రిట్రీవ్ చేసేందుకు నిపుణులను సంప్రదిస్తున్నారు.